శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా పాదాలను తాకు బిడ్డ, ఊహించిన తీపి కబురు వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా సరే నేను నీతోనే ఉన్నానని గుర్తుపెట్టుకో. నీ యొక్క కన్నీళ్ళు నేలపై పడుతున్నాయి అనుకుంటున్నా కదా, అది నా పాదాలపై పడ్డాయి తల్లి. నువ్వు రాత్రంతా ఏడ్చినా నీ పక్కనే కూర్చుని ఉన్నాను. నీ మనసులో భయం ఉన్నా నీకు ధైర్యం ఇవ్వడం నా పనిని ఎప్పుడూ గుర్తుంచుకో. నీ ప్రార్థన ఏ ఒక్కటి కూడా వృధా కాదో. నీ హృదయంలో నన్ను నమ్మి పిలిస్తే నేను ఎప్పుడు కూడా చేరువలే ఉంటాను. కష్టం సముద్రం ఎంత లోతుగా ఉన్నా సరే దాన్ని నావ దాటేస్తుంది కాబట్టి బిడ్డ, ఏది జరిగినా సరే భయపడవద్దు. నేను నీకు అండగా ఉన్నాను. నీ వెనుక నిలబడే ఉన్నాను. ఇప్పుడు నీకు బాబా ఒక నిజమైన చెప్తున్నాడు బిడ్డ. భక్తి, సహనం, విశ్వాసం ఏంటో చెప్పే కదా. ఈ కథ విన్నాక నీ హృదయం ప్రశాంతమవుతుంది. నీ యొక్క నమ్మకం మరింతగా బలపడుతుంది. మంగళాపురం అనే చిన్న గ్రామంలో కమల అనే ఒక మహిళ ఉండేది. పట్టుదలతో, భక్తితో జీవించే స్త్రీ. జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఎప్పుడు కూడా బాబాని నమ్మడం మానలేదు. భర్త రమణ యొక్క పని లేకుండా పోయింది. అప్పులు పెరిగాయి. ఇరుగు పొరుగు వారు అవమానపరిచారు. పిల్లవాడు చదువు మధ్యలో ఆపి రోజువారి పనికి వెళ్లాల్సి వచ్చింది. ఎంత ఉన్నా కమల ప్రతి ఉదయం సాయి నామాన్ని, అంటే ఎన్ని కష్టాలున్నా సరే కమల ప్రతి ఉదయం సాయి నామాన్ని జపిస్తూ దీపం వెలిగించేది. తన పక్క వారికి ఒకే మాట చెప్పేది, బాబా చూసుకుంటారు, ఒకరోజు నా జీవితం కూడా మారుతుంది. ఆమె గుండె అంటే ఎందుకు అన్నమాట రోజుకు కష్టం ఎదురయ్యాయి. ఒకసారి భర్తకి తీవ్రమైన జ్వరం వచ్చింది. డాక్టర్కి వచ్చి చేయడానికి డబ్బు లేకపోయింది. ఆ రాత్రి ఆమె బాబా ముందు దీపం వెలిగించి ఇలా అంది, బాబా, నాకు వేరే ఆశ్రయం లేదు, నువ్వు మా ఇంట్లోకి రా బాబా. అప్పుడు ఆమె చెవిలో ఒక మృదువైన స్వరం వినిపించింది, బిడ్డ, నీ మనసులో నొప్పి నాకు తెలుసు. ఈ చీకటిలో నాకు అసలు నువ్వు ఎవరు నమ్మాలో అసలు నీకు అర్థం కావడం లేదు కదా. అప్పుడు ఆ మాట విన్న కమలకి గుండె తడబడింది. రేపటి ఉదయం ఊరిలో ఒక వృద్ధుడు వచ్చి భిక్ష అడిగాడు. ఆమె దగ్గర ఒక గిన్నె బియ్యం మాత్రమే ఉంది. అయినా భిక్షగాడికి ఇచ్చింది. అతను తలెత్తి ఆమెను చూశాడు. అమ్మ, నీ దానం వృధా కాదు. నీ ఇంట్లో ఆరోగ్యం, ఆనందం వస్తాయని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి రమణయ్య కళ్ళు తెరిచాడు. జ్వరం తగ్గిపోయింది. కమల ఆశ్చర్యంతో కన్నీళ్ళు పెట్టుకుంది. ఆమెకు అర్థమైంది, బాబానే వచ్చారని. ఇన్ని రోజులు గడుస్తున్నాయి. కమల భర్తకు పని దొరకడం లేదు. కానీ ఆమె విశ్వాసం మాత్రం తగ్గలేదు. ఆమె తులసి మొక్క ముందు నిలబడి బాబా పాదాలను ప్రార్థిస్తూ అంది, బాబా, ఎంత పరీక్షించినా సరే నిన్ను నమ్మడం మానను. నీ స్వరం మళ్ళీ వినిపించింది, బిడ్డ, ఈ పరీక్షలతోనే నిన్ను బలంగా చేస్తున్నాను. నువ్వు ఎదుర్కొన్నది శిక్ష కాదు, శిక్షణ. నీ యొక్క సహనం నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ఒకరోజు గ్రామంలో కొత్త ఫ్యాక్టరీ తెరుచుకొని అక్కడ పని కోసం చాలామంది వెళ్ళారు. కమల భర్త కూడా వెళ్ళారు. మేనేజర్ అతను చూసి, నీ పేరు రమణయ్య కదా అని ఎవరో సూచించారని, మంచి అవకాశం ఉంది. భర్త పని చేసేవాడు, కుమారుడు చదువుకుంటున్నాడు. ఇంట్లో సంతోషం తిరిగి వచ్చింది. కమల తన సంతోషాన్ని బాబా సేవలో వినియోగించింది. ప్రతి గురువారం పేదవారికి అన్నదానం చేయడం మొదలుపెట్టింది. గ్రామం మొత్తానికి బాబా పేరు చెప్తూ నమ్మకం వదలొద్దని చెప్పేది. ఒకసారి ఆమె దగ్గరికి ఒక అనాథ బాలిక వచ్చింది. ఆమె ఆకలితో వణుకుతుంది. కమల ఆమెకు అన్నం పెట్టింది. బాలిక తిన్నాక నవ్వింది. నువ్వు దేవుళ్ళా ఉన్నావంది. ఆ మాట విన్న కమల కన్నీళ్ళు పెట్టుకుంది. అప్పుడు మళ్ళీ బాబా స్వరం వినిపించింది, కమల, నీవు ఇచ్చిన అన్నం నాకు ఇచ్చినదే. నీ చేతి దానం నా కృపారూపం. ఆ రోజు కమల అర్థం చేసుకుని, బాబా ప్రతి రూపంలో నా దగ్గరికి వస్తారు. ఎవరు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు, కానీ మనం ప్రేమతో ఇచ్చిందే ఆయనకి చేరుతుంది. కాలం గడిచింది.
కమల భర్తకి ఇంకా జ్వరం తగ్గలేదు. ప్రతి ఉదయం కూడా బాబా ముందు దీపం వెలిగించి ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనే శబ్దం గ్రామం మొత్తం మారుమోగేది. ఒకరోజు రాత్రి కల్లో బాబా దర్శనం ఇచ్చారు. ఆయన నవ్వుతూ ఆమెను చూశారు. కమల బిడ్డ, ఇప్పుడు నా పనిని నేను చేస్తున్నాను. ఇది నువ్వు సాయం చేయడం, వారి బాధల్లో తోడుగా నిలబడ్డం, అదే నిజమైన పూజ. నువ్వు చేసిన దానం నీకు తిరిగి అద్భుతంగా వస్తుంది. మరుసటి రోజు గ్రామంలో ఒక పేద కుటుంబం ఇంటి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. కమలకు ముందుకు వచ్చి వారి కోసం సహాయం చేసింది. మొత్తం గ్రామం ఆమెతో కలిసి బాబా పేరుతో సహాయం చేసింది. ఆ రోజు అన్నారు, కమల అంటే సాయిబాబా దయతో నడిచే స్త్రీ అని. ఆమె అంటే బాబా ఆమె మనసులో ఇలా అన్నారు, బిడ్డ, నువ్వు కేవలం నన్ను పూజించడం కాదు, జీవించడం నేర్చుకున్నావు. నేను నీ జీవితంలో చేసిన అద్భుతం నీకు మాత్రమే కాదు, మరెందరికో అవకాశం కలిగేలా చేశావు తల్లి అని. నీ ప్రార్థన నా చెవిలో పడిందమ్మా. నీ సమయం రాకముందు నీకు ఇచ్చినది భారం అవుతుంది కదా, అందుకే కొంచెం ఆలస్యం చేస్తున్నాను. కానీ వదిలిపెట్టడం నా స్వభావం కాదు. నీ భక్తి నిన్ను గమ్యానికి తీసుకువెళుతుంది. ఎంత చీకటి ఉన్నా సరే దీపం వెలిగించు. ఎంత అవమానం వచ్చినా మౌనంగా భరించు. ఎందుకంటే నీ మౌనం నాకే వినిపిస్తుంది. నువ్వు కూడా విశ్వాసాన్ని కమల్లా వదలకుండా నన్ను పిలువు బిడ్డ. నీ జీవితంలో కూడా అద్భుతం కమల జీవితంలాగే సృష్టిస్తానని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.